వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ అండ్ ప్రస్తుతానికైతే 22,096 దగ్గరగా నిఫ్టీ 50 అయితే ఉంది. అండ్ పాసిబుల్లీ 50-డే మూవింగ్ యావరేజ్ పైనగా క్లోజ్ అయింది కాబట్టి హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి నిఫ్టీ 50 ఇండెక్స్లో ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు ఒక స్టాప్ లాస్ తీసుకోవాలి. 21,750 బిలో ఫాల్ అయితే నిఫ్టీ కనుక మళ్ళీ ఒక ర్యాపిడ్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అబౌవ్ దిస్ లెవెల్ స్టాక్ లైక్ నిఫ్టీ 50 మేజర్ ఇండెక్స్లో ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు 46,860 దగ్గరగా ఉంది. అండ్ ఇది కూడా 50-డే మూవింగ్ యావరేజ్ పైన సస్టైన్ అవ్వగలుగుతుంది. సో హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను 46,500 పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్దర్గా హోప్ఫుల్లీ మార్కెట్స్ ఆల్రెడీ కరెక్షన్ జరిగినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఒక ర్యాలీ అయితే రావచ్చు. అండ్ బీటెడ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్లో కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి ఎస్ బ్యాంక్ తీసుకుంటే కనుక మీకు ఎస్ బ్యాంక్లో చాలా షార్ప్ ఫాల్ కనిపించింది రీసెంట్ టైంలో మీకు. అండ్ ఫర్దర్గా స్టాక్ మళ్ళీ మీకు ఒక 21 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ నేను అనుకుంటున్నాను ఎస్ బ్యాంక్లో ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ఎస్ బ్యాంక్ నుంచి అయితే చాలా ఫేవరబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అట్లీస్ట్ మీకు ఒక 10-15 పాయింట్స్ అప్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది బై కీపింగ్ ఎట్ 20 యాజ్ ఎ స్టాప్ లాస్. అంటే రిస్క్ రివార్డ్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంది ఎస్ బ్యాంక్లో. ఎస్ బ్యాంక్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీ కూడా, సుజ్లాన్ స్టాక్ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు 200-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరలో స్టాక్ వస్తే కనుక ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రస్తుతానికి 37 దగ్గరగా ఉంది. నేను అనుకుంటున్నాను ఒకవేళ 35 పైన సుజ్లాన్ ఎనర్జీ మళ్ళీ మీకు అప్ సైడ్ తీసుకుంటే కనుక 40-45 రావచ్చు. ఒకవేళ ఫర్దర్గా స్లిప్ అయితే అరౌండ్ 30 సుజ్లాన్లో బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిస్క్ రివార్డ్ సుజ్లాన్లో కూడా చాలా ఫేవరబుల్గా ఉంది. అండ్ షార్ప్ కరెక్షన్ మీకు 50 నుంచి కనిపించింది కాబట్టి లోయర్ లెవెల్ దగ్గరగా డెఫినెట్గా ఒక బయింగ్ అయితే సుజ్లాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఉన్న ప్రైస్ నుంచి ఒక 3-4 పాయింట్స్ ఫాల్ వచ్చినా కూడా సుజ్లాన్లో అప్ ట్రెండ్ మొదలైన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి విత్ స్టిక్ టు స్టాప్ లాస్. సో ప్రస్తుతానికి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో స్టిల్ డౌన్ ట్రెండ్ నుంచి మీకు ఒక అప్ ట్రెండ్ రివర్సల్ అయితే కనిపించాలి ఫర్దర్గా ఎంట్రీస్ తీసుకోవడానికి. వన్స్ మీకు ఆ బయింగ్ వస్తే కనుక ఆప్టిమిజంతో సుజ్లాన్లో స్టాప్ లాస్తో బై అయితే చేయొచ్చు. అండ్ సో దట్ అక్కడ నుంచి మీకు స్టాక్లో మళ్ళీ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది సుజ్లాన్ ఎనర్జీ వ్యూ అయితే. వోడాఫోన్ కూడా సిమిలర్గా లైక్ 12 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే నేను అనుకుంటున్నాను 15-16 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది. 18 నుంచి స్టాక్లో కరెక్షన్ వచ్చింది. 12 పైన మళ్ళీ స్టాక్ సస్టైన్ అవుతుంది. 12 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. ఎప్పుడు కూడా మీకు 200-డే మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక అక్కడి నుంచి స్టాక్ ఫర్దర్గా కొద్దిగా ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వోడాఫోన్ ఐడియా లుక్స్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. సో మీకు అట్లీస్ట్ ఆల్రెడీ 13 దగ్గరగా స్టాక్ ఉంది కాబట్టి 3-4 పాయింట్స్ అయితే ఒక అప్టిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ మినిమం స్టాప్ లాస్ 1 రూపీ. సో వోడాఫోన్ ఐడియా తర్వాత మీకు ట్రైడెంట్ లిమిటెడ్ కూడా సేమ్ ప్యాటర్న్. ఏది ఇక్కడ నుంచి మీకు 50 పైనుంచి స్టాక్ ఫాల్ అవుతూ వస్తుంది. సో నేను అనుకుంటున్నాను అరౌండ్ 34 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో నెక్స్ట్ 40-45 అయితే వెళ్ళొచ్చు. సో వెరీ షార్ప్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అండ్ స్టాక్ నియర్లీ 200-డే మూవింగ్ యావరేజ్ పైన మీకు సస్టైన్ అవ్వగలుగుతుంది. సో ఇదే మొమెంటం క్యారీ ఆన్ అవుతాయి కనుక అప్ సైడ్ ట్రైడెంట్ లిమిటెడ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి పాజిటివ్గా నెక్స్ట్ వీక్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ ఐడియాస్. అండ్ ఈ స్టాక్స్ అన్లెస్ అండ్ అంటిల్ మీకు మళ్ళీ మేజర్ కరెక్షన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో వస్తే తప్ప ఈ స్టాక్స్లోకి అయితే పాజిటివ్ ట్రేడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ బేసిస్ మీద వీటిని అయితే షార్ట్ లిస్ట్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఈజీ ట్రిప్ ప్లానర్స్ కూడా. సో ఈజీ ట్రిప్ ప్లానర్స్ 54 దగ్గరగా ఉంది. 54 నుంచి మీకు ఒక షార్ప్ ఫాల్ అయితే కనిపించింది. సో మళ్ళీ స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ పైన సస్టైన్ అవ్వగలిగింది. సో నేను అనుకుంటున్నాను 42 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ మళ్ళీ 50-55 అయితే వెళ్ళే ఛాన్స్ క్లియర్గా కనబడుతుంది. సో ఈజీ ట్రిప్ ప్లానర్స్లో కూడా రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ ఫేవరబుల్. మీకు 2-3 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్న హైయెస్ట్ అప్ సైడ్ పొటెన్షియల్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ నుంచి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇవి నెక్స్ట్ వీక్కి రాడా మీద పెట్టుకోవాల్సిన స్టాక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.